మరి బైబిల్ స్టడీ గారు మత్తయి సువార్త 6వ అధ్యాయం ఎంతవరకు అయితే 8 వరకు అయింది. 6వ అధ్యాయం 8 వరకు మనము చూసాము. ఈ 5, 6, 7 అధ్యాయాలు అనేవి 5, 6, 7 అధ్యాయాలు అనేటివి పరలోక రాజ్యానికి సంబంధించిన రాజ్యాంగం. ప్రతి దేశానికి రాజ్యాంగం ఉన్నట్టు కరెక్ట్, పరలోక రాజ్యానికి కూడా ఒక రాజ్యాంగం ఉంది. మరి ఆ రాజ్యాంగము 7 భాగాలుగా విభజించబడిందని మనం చూసాం. మొట్టమొదటిది ఏంటి? దేవుని రాజ్య ప్రజలకు సంబంధించిన ధన్యతలు, లేకపోతే వారికి సంబంధించిన ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి చూడండి. రాజ్య ప్రజల స్వభావం 9 ధన్యతలు ఉన్నాయి. అంటే రాజు యొక్క అంటే పరలోక రాజ్యమునకు సంబంధించి రక్షింపబడి మరి దేవుని యొక్క అధిపాజ్ఞలలో జీవించేవాళ్ళు, ప్రభు యొక్క 2వ రాకడ కోసం ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళు పరలోక రాజ్య స్వభావమును తమ యొక్క దినదిన చర్యలో వారు ప్రకటిస్తారు. మరి అది 5వ అధ్యాయం 1 నుండి 12 వరకు స్టడీ మనం అయిపోయింది. తర్వాత 2వది ఏంటి? మీరు లోకానికి ఉప్పు వెలుగై ఉన్నారు. ఇప్పుడు ఇదంతా కూడా కార్పొరేట్, అంటే సమాజముగా లేకపోతే సామూహికంగా, వ్యక్తిగతంగా కాదు, సంఘముగా, సామూహికంగా, సమాజంగా లోకముపై మనము ఏ విధంగా ప్రభావము చూపిస్తాము, ఎలాంటి ప్రభావము చూపిస్తాము, ఉప్పుగా వెలుగుగా. అది కూడా బైబిల్ స్టడీ అయిపోయింది. సో దాన్ని రిపీట్ చేయండి. దాని తర్వాత ఏమైంది? నెక్స్ట్ ఏంట్రా? 3వది, ఈ రాజ్య ప్రజలకు దేవుడు ఏదైతే చట్టం లేకపోతే విధులు, నియమాలు నియమించాడో వాటి ప్రకారము జీవించడం, దానికి తగిన పనులు చేయడం, అది కూడా మనము చూసాం 17 నుండి. ఏ విధంగా అంటే ఆఖరిలో ఏమన్నాడు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణులైన విధంగా మీరు కూడా పరిపూర్ణులై ఉండండి. అంటే అర్థం ఏంటి అంటే మనము మాట్లాడే మాట, పలికే తలంచే తలుపు, వేసే అడుగు, ఇవన్నీ కూడా దేవుని యొక్క పరిశుద్ధతను, ఆయన ప్రేమను, ఆయన నీతిని ప్రకటించే విధానంలో ఉండాలి. అందుకే కోపం వచ్చినప్పుడు కూడా మనం సడన్ గా తిట్టేస్తాం. కానీ దేవుని రాజ్య ప్రజలుగా మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మన కోపం వచ్చినప్పుడు కొన్నిసార్లు తట్టుకోలేకుండా నోట్లో నుండి వచ్చేస్తాయి మాటలు. అలా కాదు, మనం ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు ఎట్లా అంటే చిన్నపిల్లవాడు నడవడానికి నేర్చుకున్నప్పుడు ఒక 2-3 అడుగులు వేస్తాడు. అబ్బాబ్బా మా పిల్లలు ఎంత బాగా నడుస్తున్నాడు, ఎంత బాగా అనే లోపల జారి కింద పడతాడు. అంత మాత్రం నడవకుండా పోతాడా? లేదు. అదేవిధంగా విశ్వాస జీవితంలో మనము పడిపోతూ ఉంటాం. ఆ రాజ్య సంబంధుల స్వభావాన్ని మనం ప్రకటించకుండా ఉండలేకపోతాం. అలాంటి సమయాల్లో కూడా ప్రభు మనల్ని ప్రోత్సహించి, సమకూర్చి, మళ్ళీ తిరిగి నిలబెట్టి మనల్ని నడిపిస్తాడు. అందుకే పౌలు గారు ఏమంటారు అంటే, నేను గురి ఎదుగా పరిగెత్తుతున్నాను, నాకు ఒకటే ఒక గురి ఉంది, దేవుని రాజ్యంలో నాకు స్థానము కావాలి. నేను పరలోకము కాదండి గమ్యం, ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. పరలోకం రక్షింపబడే ఎవరైనా పోతారు. నేను అదే మీకు చెప్పాను కదా, 10th క్లాస్ పాస్ కావాలంటే ఎంత కావాలి? ఎన్ని మార్కులు కావాలి? 35, 34.5 వచ్చినా కూడా పాస్ అయిపోతారు. అవునా? గ్రేస్ 0.5 గ్రేస్ ఇచ్చి పాస్ చేస్తారు. కాబట్టి మనం 34.5 లెక్కలో ఉన్నా కూడా పరలోకానికి పోతాం. పరలోకం గ్యారంటీడ్, నో డౌట్ అబౌట్ ఇట్, రక్షింపబడితే. కానీ దేవుని రాజ్యం కాదు.
దేవుని రాజ్యంలో మనం పాలిస్తాం, పాలనలో పాలు పొందుతాం. సో పాలనలో పాలు పొందాలి అంటే పాలనా దక్షత అనేది ఉండాలి. పాలనా దక్షత ఉండాలి అంటే రాజు యొక్క లక్షణాలు మనం కలిగి ఉండాలి. అదే ఆయన చెప్తున్నాడు. కాబట్టి అది కూడా మనం చూసాం. ఏది? ధర్మబద్ధమైన పనులు. లేదు సారీ, 3 వరకు అయినాయి. ఇప్పుడు రాజ్య ప్రజల ధర్మబద్ధమైన పనులు. దీంట్లో పోయిన వారం మనము 6వ అధ్యాయం 1 నుండి 8 వరకు చూసి బైబిల్ స్టడీ చేశాం, అవునా? ఇప్పుడు 9 నుండి చూద్దాం. చదవండి. 9 నుండి మార్చి చదువుదాం. టైం 12:15 అయింది. చదువుతారా తెలుగులో? ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. 13 వరకు చదవండి. నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల ఈ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. సో ఇక్కడ గమనించండి, మొట్టమొదట మనం తెలుసుకోవాల్సిందంటే పరలోకమందుండే మా తండ్రి, లేదా పరలోకమందున్న మా తండ్రి. సో ఇక్కడ తండ్రి అన్నప్పుడు ఇక్కడ ఎలాంటి సంబంధము? తండ్రి బిడ్డల సంబంధం. ఆ కుటుంబం, తండ్రి కుమారులు, తండ్రి పిల్లల యొక్క సంబంధాన్ని ఎంఫసైజ్ చేస్తున్నాడు. రేపు పిల్లలు నువ్వు లే, అక్కడ నుండి ఇక్కడ రాను రా, నువ్వు పోయి ఆ చైర్ మీద కూర్చోపు. నీ పేరేంటి? నీ పేరేంటి? నువ్వు చైర్ మీద కూర్చో. నీ పేరు నువ్వు లే, ఇక్కడ రాను రా, ఇక్కడ నువ్వు లే, అక్కడ నువ్వు ముందుకు రా, ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ మనం సంబంధాన్ని చూస్తున్నాం. అంటే ఇది స్థిరపరచబడిన సంబంధం. ఇప్పుడు నేను నా కుమారుడు ఉన్నా, ఆ సంబంధము ఆఖరి వరకు ఉంటుంది. నేను ఎంత చెడ్డవాడైనా లేకపోతే వాడెంత చెడ్డవాడైనా సంబంధం మాత్రము తెగిపోదు. సో ఇక్కడ ఒక సంబంధం గురించి చెప్తున్నాడు. కాకపోతే ఈ సంబంధంలో ఒక చిన్న ఇది ఏంటంటే, ఈ సంబంధాన్ని తెలియజేసేవాళ్ళు, ఈ మాట మాట్లాడేవాళ్ళు, తండ్రి అనేవాళ్ళు ఒక మాట అంటున్నారు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి. అంటే అయ్యా, నువ్వు పరలోకంలో ఉన్నావు తండ్రి, నువ్వు పరలోకంలో ఉన్నావు, మేము భూమి మీద ఉన్నాం. మనకు సంబంధం ఉన్నా కూడా మనము వేరే వేరే స్థలాల్లో ఉన్నాం. మీరు అక్కడి నుండి రావచ్చు కానీ నేను ఇక్కడి నుండి పోలేను. ఉదాహరణకు కొంతమంది మన వాళ్ళు, చాలా మంది పిల్లలు అమెరికాకి పోయారు. వాళ్ళు అక్కడ ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాం. వాళ్ళు సెలవులో ఇక్కడికి రావచ్చు, మనము అక్కడికి పోవాలి అంటే వీసా అవసరం. వీసా లేకపోతే మనం వెళ్ళగలమా? వెళ్ళలేం. అదేవిధంగా మనకు వీసా ఏంటి, లేకపోతే పాస్పోర్ట్ అంటే ఏంటి? పాస్పోర్ట్ ఏంటి అంటారు కదా, టికెట్ కావాలన్నా అని. అంటే అర్థం ఏంటి? ప్రయాణంకి టికెట్ ఎప్పుడు తీసుకుంటారు? ప్రయాణం చేసేటప్పుడు. సో మనం ఇక్కడ నుండి ఈ భూమిని విడిచి ప్రయాణము చేయాలి, అప్పుడే అక్కడికి వెళ్తాం. సో ఇక్కడ ఒక ఏమంటున్నాడు అంటే, నువ్వు అక్కడ ఉన్నావు, మేము ఇక్కడ ఉన్నాము అని ఒక మాట అంటాడు. నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. గాక అని ఎప్పుడు అంటారు స్వీటీ? గాక అని ఎప్పుడు అంటారు?
జరిగినప్పుడా? జరగక ముందు. కొత్తగా పెళ్ళైన వాళ్ళని ఆశీర్వదిస్తారు, పిల్ల పాపలతో సంతోషంగా ఉందురు గాక. అంటే పిల్లలు ఉన్నట్ట లేనట? భవిష్యత్తులో మీకు ఉంటుంది అని. సో ఇక్కడ కూడా పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును గాక అంటే అర్థమేంటి? అర్థమేంటి? పరిశుద్ధ పరచబడును గాక అంటే అర్థమేంటి? ఫ్యూచర్ లో పరిశుద్ధ పరచబడుతుంది. అంటే ఇంతవరకు పరిశుద్ధపరచబడలేదు, ఇంకా పరిశుద్ధపరచబడలేదు. యేసుప్రభు వారు పుట్టక ముందు గాబ్రియల్ దూత వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద తన జనులు ఇష్టమైన జనులకు సమాధానము కలుగును గాక. అంటే యేసు ప్రభు వారు పుట్టే వరకు భూమి మీద సమాధానం అనేది లేదు. అర్థమవుతుందా? సమజ్కే? యేసు ప్రభు వారు పుట్టిన తరువాతనే ఆయన చేసిన ప్రాయశ్చిత్త కార్యం ద్వారా భూమి మీద ఉన్న మనుషులకు దేవునితో సమాధానము కలిగింది. దేవునితో సమాధానము కలిగింది కాబట్టి మనుషుల మధ్య కూడా సమాధానం అనేది వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును గాక అంటే భూమి మీద మేము జీవిస్తున్నాము, భూమి మీద నీ నామం ఇంకా పరిశుద్ధ పరచబడలేదు. మళ్ళీ ఎప్పుడు అది పరిశుద్ధపరచబడుతుంది? ఆయన వచ్చినప్పుడు. అందుకే నెక్స్ట్ ఏమన్నాడు? నీ రాజ్యము వచ్చును కాక. అంటే నీ రాజ్యము వచ్చినప్పుడు, ఆ రాజ్యము స్థాపించబడినప్పుడు, యేసు ప్రభువు రాజులకు రాజుగా భూమిని ఏలినప్పుడు నీ నామము పరిశుద్ధపరచబడుతుంది. అందుకే నేను అన్నాను, ఈ ప్రార్థన రాజ్యానికి సంబంధించినది. మీకు అర్థమవుతుందా? చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని సంఘాలలో కొంతమంది నిజంగా ఎంతో మీనింగ్ఫుల్ గా దీన్ని చెప్తారండి. నేను వారిని తప్పు పట్టడం లేదు. మనకంటే ఎక్కువ ఆసక్తితో పట్టింపుతో దానిని అక్షరాల దానికి అనుగుణంగా జీవిస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే మాట చిలుక పలుకుల్లాగా దానిని వల్లిస్తూ ఉంటారు. మీటింగ్ అయిపోయిన తర్వాత కానీ కొన్ని కుటుంబాలలో కుటుంబ ప్రార్థన అయిన వెంటనే పరలోక ప్రార్థన అని టకటకలని చేసేస్తారు. ఓకే, చేయడంలో నేను తప్పేం పట్టడం లేదు. కానీ ప్రభు దీనిని మీరు రిసైట్ చేయండి. రిసైట్ ఏమంటారు తెలుగులో? పరిశోధించండి. రీసెర్చ్ కాదమ్మా, రెసిటేషన్. రెసిటేషన్ అంటే రిసైట్ అంటే పిల్లలు చెప్తారు కదా, ఏది రిసైట్ టూ టేబుల్స్ తిరిగి చెప్పారు, రెండో గట్ల రెండు అప్ప చెప్పమంటారు కదా. రిసైట్ అంటే అప్ప చెప్పడం, మళ్ళీ చెప్పడం. రెసిటేషన్ కి కాదు యేసు ప్రభు నేర్పించింది, రాజ్య సంబంధమైన ప్రార్థన. మీరు ఇక్కడ గమనించారా? 13వ వచనంలో ఆఖరిలో ఏమని ఉంది? శక్తియు మహిమయు ఏలయనగా రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నవి. మనము ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేస్తాము? ఆమేన్ అనక ముందు యేసు నామమున అడుగుచున్నాము అంటాం. ఇక్కడ ఆ మాట లేదు. అర్థమవుతుందా? కానీ యోహాను సువార్తలో యేసు ప్రభు ఒక మాట అంటాడు. 16వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఇది వరకు నా పేరట మీరు ఏమీ అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణకు నగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు అంటున్నమాట,
మీ సంతోషము పరిపూర్ణం కావడానికి మీరు ఎలా అడగాలి? నా నామమున. అంటే అర్థం ఏంటంటే, మీరు ఈ 14 నుండి 17 అధ్యాయ యోహాను సువార్తలో చదివితే అక్కడ ఆయన తండ్రితో సంభాషిస్తున్నాడు. తండ్రితో సంభాషించుతూ ఏమంటాడంటే, తండ్రి నీవు నేను ఏ విధంగా ఒకటో ఆ విధంగా నేను వీరు కూడా ఒకటి, మనమందరము కూడా ఒకటి. కాబట్టి మనం ఇప్పుడు యేసు నామమున, ఇది బాగా అర్థం వినండి, అర్థం చేసుకోండి. యేసు నామమున మనం ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభువుతో ఐక్యమై మనం ప్రార్థన చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? ఒకరి గురించి ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు నామమున చేస్తున్నప్పుడు యేసు ప్రభుతో ఒకటే చేస్తున్నారు. ఆ ప్రార్థన యేసు ప్రభు ఏమన్నాడు 16:24లో, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు. అలా చేసినప్పుడే మన సంతోషము పరిపూర్ణమవుతుంది. ఇక్కడ ఈ ప్రార్థన అలాంటి ప్రార్థన కాదు, అది జీవితానికి సంబంధించిన ప్రార్థన. ఏది? యోహాను సువార్తలు ఏదైతే అడుగుతున్నాడో అది మన జీవితానికి మనం అడగడానికి. ఇక్కడ ఏమంటున్నాడు? పరలోకము నుండి రావాలి నీ రాజ్యము. ఈ భూలోకము నుండి నా ప్రార్థన పైకి పోతుంది, పరలోకము నుండి రాజ్యము కిందికి వస్తుంది. ఆ రాజ్యం స్థాపించినప్పుడు నీ నామము పరిశుద్ధపరచబడుతుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి? నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. ఇప్పుడు గమనించండి, ఈ మొత్తము కూడా, ఈ మూడు కూడా ఎవరికి సంబంధించింది అని అంటే, తండ్రి పరలోకమందున్న పరలోకపు తండ్రికి సంబంధించింది. భూలోకములో రాజ్యాన్ని స్థాపించబోవు యేసు కుమారునికి సంబంధించింది. భూమి మీద మనుషులతో ఇంటరాక్ట్ చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించింది. అంటే ఈ మొత్తము మొదటి భాగం అంతా కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మునికి సంబంధించిన ప్రార్థన. అర్థమవుతుందా? అందుకే దీన్ని ఉట్టిని ఉచ్చరించడానికి, రెసిటేషన్ చేయడానికి అంటే అది మంచిది కాదు. మరి భవిష్యత్తులో దేవుని యొక్క రాజ్యం స్థాపించబడి, ఓకే లేటెస్ట్ చిత్తం చేస్తామని అంటే పరిశుద్ధాత్ముడు మనల్నికి సరి అయిన, ఇప్పుడు అందుకే అంటుంటారు కదా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో జోడించబడినప్పుడు, నేను మీకు అనేక సార్లు చెప్పిన రక్షణ అంటే ఏంటి అని. మన ఆత్మ మనము పాపములలో అతిక్రమములో చనిపోయి ఉన్న పరిస్థితులలో, జీవము లేని ఉన్న పరిస్థితులలో, ఇంతవరకు బ్రదర్ అదే ఇండక్షన్ గురించి చెప్పాడు కదా, మ్యాగ్నెట్ గురించి ఆరాధన వర్తమానంలో. సో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన ఆత్మతో ఒకటైనప్పుడు దేవుని యొక్క దైవికమైన జీవము మనలో ప్రవేశించి మనము చచ్చిన స్థితిలో నుండి బ్రతికినాము. ఇది యాక్చువల్ గా జరిగింది. ఇలా బ్రతికిన మనల్ని పరిశుద్ధాత్ముడు, మనము ఇద్దరు కూడా ఇప్పుడు ఎట్లున్నాము? ఇట్లా ఉన్నాం, జోడీగా ఉన్నాం. మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ఇట్లా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇట్లా లాగుతాడు. కొన్నిసార్లు మనం ఇట్లా పోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ ఇట్లా లాగుతాడు. అంటే పరిశుద్ధాత్ముని యొక్క నడుపుదల వలన పరలోకమందు దేవుని చిత్తము మన ఎడల, లేకపోతే రాజ్య సంబంధుల ఎడల ఏమై ఉన్నదో అది జరగాలి అని ప్రార్థన. అందుకే నేను చెప్తాను, సంఘముగా, వ్యక్తిగతంగా రక్షింపబడిన విశ్వాసులుగా మనము మన ఇష్టాలు చేయడానికి వీలు లేదు. మనం ఎప్పుడైతే అలా చేస్తామో పరలోక రాజ్యము భూమి మీద రావడానికి అంత లేట్ అవుతుంది. ఎందుకు 2000 సంవత్సరాల నుండి యేసు ప్రభు వచ్చి తన రాజ్యాన్ని స్థాపించలేకపోతున్నాడు? ఎందుకు అంటే దేవుని యొక్క చిత్తము ఏమంటున్నారు, మన జీవితాలలో, సంఘాలలో అది జరగటము
లేదు. కాబట్టి దేవుని రాజ్యము ఇంకా రావటం లేదు. దేవుని రాజ్యం రావాలి అంటే యేసు ప్రభు వారు రెండవ రాకడలో రావాలి. ఆయన రావటం లేదు అంటే, ఆయన రావటం లేదు కాబట్టి దేవుని నామం ఇంకా పరిశుద్ధ పరచబడటం లేదు. కానీ పరిశుద్ధుడైన దేవుని నామము భూమి మీద ఏ విధముగా పరిశుద్ధపరచబడుతుంది అంటే, మన యొక్క వ్యక్తిగతంగా మన జీవితాల ద్వారా, సంఘముగా లేకపోతే ఒక సహవాసముగా దేవుని నామమును మన యొక్క జీవితం ద్వారా పరిశుద్ధ దేవుని యొక్క నామమును ప్రసరింపజేయటం ద్వారా, ప్రదర్శించడం ద్వారా ఆయన నామము సంఘము ద్వారా భవిష్యత్తులో జరగబోయే వరకు అది కొద్ది గొప్ప పరిశుద్ధపరచబడుతూ ఉంది. అందుకే దేవుని రాజ్యము మీ మధ్యన ఉన్నది అన్నాడు యేసుప్రభు. అవునా? అంటే ఏంటి? రాజ్యము సంఘంలో వ్యక్తిగతంగా మన జీవితంలో రాజు ఉన్నాడు కాబట్టి రాజ్యం ఉన్నట్టు లెక్కే. అందుకే సంఘముగా ఉన్నప్పుడు, సంఘములో రాజు ఉన్నప్పుడు వేరే వ్యక్తికి ఆ యొక్క రాజు యొక్క అధికారం ఉండడానికి వీలు లేదు. దట్ ఈస్ వన్ రీజన్. అదే ఒక కారణం ఎందుకు మన దగ్గర ఒక ఏమంటారు అందరూ సమానమని మనం ఎందుకంటాం. ఎందుకంటే శిరస్సు ఆయనే, రాజు ఆయనే. నేను పెద్ద, నేను గొప్ప, నేను చెప్పినట్టే నడుస్తుంది, అది తప్పు. నేను చెప్పినట్టే నడవాలా, అది తప్పు. సంఘంలో క్రమం ఉండాలి. అందరూ సమానమే, అందరినీ సమానంగా ప్రేమించాడు, అందరి కొరకు రక్తం చేర్చాడు. పరిచర్యలు వేరు. కాబట్టి ఆ ఐక్యత, మనం ప్రభు నామమున ప్రార్థన చేసినప్పుడు క్రీస్తుతో ఏకీభవిస్తున్నట్టు సంఘంగా మనం అందరం ఒకరు, ఇప్పుడు నేను ప్రార్థన చేసిన అందరు కలిసి ఏమన్నారు? ఆమేన్ అన్నారు. ఆమేన్ అన్నారంటే నేను యేసు ప్రభు నామమున చేసినప్పుడు మీరు ఆమేన్ అన్నారంటే మీరందరూ కూడా యేసు ప్రభుతో ఏకీభవించి చెబుతున్న మాట. అందుకే సంఘ ప్రార్థన ఎదుట పాతాల ద్వారాలు నిలవనేరవ ఉంటాడు. సో నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. తర్వాత దీనిలో 9వ వచనంలో ఏమన్నాడు ఆయన? మొట్టమొదట స్టార్టింగ్ ఏమన్నా, కాబట్టి మీరు ఈలాగు అంటే అది ఒక నమూనా. ఇది ఒక నమూనా మాత్రమే. ఇది నమూనా ప్రేయర్ అంటారు. మోడల్ ప్రేయర్. అర్థమైందా? మాదిరి. సో మొదటి వచనము ఏమో ప్రభు త్రిత్వం గురించి చెప్పబడింది. దేవుని రాజ్యం రావాలని కూడా మనము ప్రార్థన చేయాలి. గమనించండి, ఇంతవరకు చెప్పినట్టుగా దేవుని రాజ్యం ప్రత్యక్షం కాకముందు దేవుని రాజ్యము అనుభవపూర్వకంగా వ్యక్తిగతంగా మన జీవితాలలో, సంఘముగా మన అందరి జీవితాలలో రాజ్యం లేదు. ఈ యొక్క అవగాహన ప్రతి విశ్వాసిలో ఉంటే సంఘంలో భేదాభిప్రాయాలు రావు, సంఘంలో చీలికలు రావు. చీలికలు వస్తున్నాయి, చేదైన వేరు ఏదో మొలుస్తూ ఉంది అంటే అర్థం ఏంటంటే ఈ అవగాహన లేకపోవడం ద్వారా. ఓకేనండి? మరి నీ చిత్తము పరలోకమందు ఉన్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. ఎందుకు భూమి మీద అది నెరవేర్చబడటం లేదంటే ఒక కారణం ఏంటి అంటే దేవుని యొక్క రాజ్య ప్రభావము వ్యక్తిగతంగా మన జీవితాలలో లేదు, సంఘంలో కూడా లేదు. అది ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే ఇప్పుడు సంఘం ఎక్కడుంది? భూమి మీద ఉంది. భూమి ఎవరి ఆధీనంలో ఉంది? సాతాను ఆధీనంలో ఉంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. బ్రదర్ కూడా చెప్పాడు కదా, యెహెజ్కేలు 28 ఆఖరి వచనం చదివినట్టున్నాడు అతను, 30 అనుకుంటాను. మనం చదవాల్సింది 17. తర్వాత ఇంకొకరు యెషయా గ్రంథం 14వ అధ్యాయం 13 నుండి 15 వరకు ఇంకొకరు చదవండి. నీ సౌందర్యమును
చూచుకొని నీవు గర్వించిన వాడవై తర్వాత ఏమైంది? గమని ఒక నిమిషం, దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకమందు. అవునా? పరలోకమందున్న దేవుడు ఆయన ఆత్మ గనుక ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? లూసిఫర్ తో మాట్లాడుతున్నాడు, లేకపోతే పడిపోయిన లూసిఫర్ సాతానుతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ మాట్లాడుతున్నాడు? పక్కన పరలోకంలోనేనా? ఎట్లా చెప్తారు పరలోకం అని? నిన్ను నేల మీద పడేస్తాను అన్నాడు. నేల అనేది పరలోకంలో లేదు కదా? ఎక్కడుంది నేల? భూమి. కాబట్టి నిన్ను పరలోకం నుండి భూమి మీద నేను పడేస్తాను. వాడు వచ్చాడు, పడేశాడు. వాడు వచ్చి తన సమస్తం కూడా తన ఆధీనంలో తీసుకున్నాడు. భూమి మీద ఉన్న ఆకాశము నుండి వాడి యొక్క మొత్తం వాని యొక్క సామ్రాజ్యం. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు చూడండి, 14వ అధ్యాయం 13-15. ఆకాశంలోకి ఎక్కిపోయగలను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చిందును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీది ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటావు కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడిందివే. అంటే ఇప్పుడు గమనించండి, వాడు నరకానికి పాతాళానికి త్రోయబడ్డాడు. త్రోయబడుతూ యెహెజ్కేలు 28 ప్రకారం భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ వాని ముందు ప్రయాణం ఎక్కడికి? నరకానికి. సో ఈ వానికి తెలుసు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? భూమి మీద తన ఆధీనంలో ఉంది కాబట్టి భూమి మీద ఉన్న సమస్తము మీద వాడు తన యొక్క ఆధిపత్యం చెలాయిస్తూ ఆఖరికి విశ్వాసుల జీవితాలలో సహితము ప్రభావాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి విశ్వాసులు దేవుని చిత్తాన్ని, పరలోకమందున్న దేవుని చిత్తాన్ని నెరవేర్చలేక, రాజ్యము భూమి మీదకి రాలేక దేవుని నామము పరిశుద్ధపరచబడటము లేదు. అందుకు దేవుడు ఏం చేశాడంటే, ఇది కాదురా, నేను మనిషిని చేస్తాను. ఆదికాండం 1వ అధ్యాయం 26-28 ఒకసారి చదవండి. మన పోలికల చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద కాకు ప్రతి జంతువును ఏలుదురు కాకని. చాలు. సో ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? తండ్రి కుమారి అంటే ఈ రాజ్యం మొదటి 9వ వచనంలో చెప్పబడింది కదా, పరిశుద్ధపరచబడాలి, రాజ్యం తీసుకురావాలి, చిత్తం నెరవేరాలి. ఇవన్నీ జరిగేటట్టు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు వారిలో మాట్లాడుకుంటున్నారు. ఏమని? వీడిని భూమి మీద పడేసినాం, ఇప్పుడు నెక్స్ట్ వాడు నరకానికి పోవాలి. కానీ ఏదైతే ఏ ఉద్దేశంతో అయితే మనం సృష్టించినాం అది జరగటం లేదు. కాబట్టి దేవుని నామం పరిశుద్ధపరచబడాలి, రాజ్యం స్థాపించబడాలి, దేవుని చిత్తం పరలోకమందున్నట్టు భూమి మీద నెరవేరాలి అంటే మరి మనం ఏం చేస్తాము? మన పోలిక చొప్పున. గమనించండి, సాతానుడు ఒక దేవదూత. దేవదూతలు దేవుని స్వరూపంలో సృష్టించబడలేదు. దేవుడు త్రిత్వము, మనము త్రిత్వము, మనము శరీరము, ప్రాణము, ఆత్మ ప్రాణ దేహాలు త్రిత్వములో మనం సృష్టించబడ్డాం. మన ప్రతి ఫ్యాకల్టీలో ఒక త్రిత్వం ఉంది. శరీరంలో ఏమున్నాయి? బాడీలో మాంసం ఉంది, రక్తం ఉంది, ఎముకలు ఉన్నాయి. అక్కడ కూడా త్రిత్వము కనిపిస్తోంది. కాబట్టి మనిషి త్రిత్వముగా చేయబడ్డాడు. కానీ దేవదూతలు కాదు. దేవదూతలకు శరీరం లేదు, కేవలం ఆత్మలు మాత్రమే. అందుకే దేవుడు ఏం చేశాడంటే, ఈ 3 జరగాలి. నా నామము పరిశుద్ధపరచబడాలి, నా కుమారుని రాజ్యము భూమి మీద స్థాపించబడాలి, నా యొక్క చిత్తము భూమి మీద నెరవేరాలి అంటే మనల్ని పోలిన ఒకడు ఉండాలి భూమి మీద అని తన పోలిక చొప్పున తన యొక్క
ఏమంటారు? ఆ స్వరూపం అందు దేవుడు నరుణ్ణి లేకపోతే ఆదామును చేశాడు. కానీ వీడు ఊరికే ఉంటాడా? టెరిటరీ నాది, రాజ్యం నాలేది. నువ్వు వచ్చి తిరిగి నువ్వు దాన్ని చేస్తా అంటే నేను ఒప్పుకుంటానా? ఇది నేను కబ్జా చేసుకున్నా. ఇప్పుడు కబ్జా చేసుకున్న వాళ్ళ దగ్గరికి పోతాం మనం. అరే బాబు ఇది మాది అంటే వాడు ఏమంటాడు? ఏ చల్రా చల్తానే హడ్డీ తోడదాం అంటాడు. కాళ్ళు ఇరగొట్టమంటావా పోతావా అంటాడు. వీడు అదే చేస్తున్నాడు. కాకపోతే వీడు అలా బెదిరించక అట్లా నన్ను దా కూర్చో మంచి మాటలతోటి మోసపరిచి లోపరుచుకుంటున్నాడు. వెలుగు దూతవరి మోసగాడు, అబద్ధికుడు. కాబట్టి నీ రాజ్యము నీ చిత్తం పరలోక మంది నెరవేరాలి, నెరవేరును కాక అంటే ఇవన్నీ కూడా జరిగాయి. దేవుడు అది సృష్టించాడు. కానీ ఆదాము కూడా మోసపోయాడు. ఆదాము అంటే అవ్వతో పాటు ఆదాము అవ్వడు మోసపోయాడు. ఇప్పుడు ఏం చేసినాడు దేవుడు? మొదట దేవదూత బాయ, నెక్స్ట్ ఎవరు బాయ? వాళ్ళు ఎవరు? మనుషుడు, మనిషి బాయ. మనిషి దేవదూత బాయ అంటే దేవునితో సమానమైన దేవదూత బాయ, దేవునితో అన్ని విధాల అన్ని పోలికలో ఉన్న మనుషుడు బాయ. దేవుడు ఏం చేసినాడంటే అట్లా కాదు అని ముందుగానే జగత్ పునాది వేయబడక ముందే సిద్ధపరచబడిన ఒక గొర్రె పిల్ల దేవుని కుమారుని ఈ లోకంలోనికి మానవ రూపంలో పంపించి తాను చేసిన శిలువ యాగం ద్వారా, ప్రాయశ్చిత్త కార్యం ద్వారా తిరిగి మానవుడు దేవుని యొక్క త్రిత్వములోనికి వచ్చి దేవునితో సమానత్వము కలిగి ఆయన స్వరూపమును పోలి ఉండాలి అని తన కుమారుణ్ణి పంపించాడు. అర్థమవుతుందా? దీని వెనక ఇంత పెద్ద రాద్ధాంతం, ఇంత పెద్ద కథ ఉంది. నేను చెప్పింది అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? మీ ఎవరు చెప్పారు మళ్ళీ ఇవన్నీ కూడా? సరే, కాబట్టి అఫ్కోర్స్ నేను నోట్స్ తయారు చేస్తున్నా కాబట్టి అవి ఇస్తాం. ఇప్పుడు ఈ 6వ అధ్యాయం అయిన వెంటనే కొంచెం సురేష్ పెద్ద హృదయం చేసుకుంటే ఒక 3 కాపీలు ఇచ్చి ఇక్కడ పెడతాం. కావాల్సిన వాళ్ళు చదువుకోవచ్చు, లేకపోతే దాన్ని మీరు జెరాక్స్ చేసుకో. వాళ్ళకు కూడా ఖర్చు అవుతుంది కాబట్టి మరి వాళ్ళు చేస్తున్నాడు కదా అని మనము అన్యూ అడ్వాంటేజ్ తీసుకోకూడదు. ఈ 6 అధ్యాయం అయిపోయిన తర్వాత దాన్ని ప్రింటింగ్ చేపిద్దాము. తర్వాత 7 నుండి 14, మళ్ళీ 21 నుండి 28, 7 నుండి 14 నుండి 21, 21 నుండి 28 అట్లా భాగాలుగా చేద్దాం. ప్రభు చిత్తం అయితే అంతవరకు మనం బ్రతికుంటే, ప్రభు అక్కడ ఆలస్యం అయితే. సరే, 11వ వచనం. ఇప్పుడు గమనించండి ఏమంటున్నాడు? మా అనుదిన ఆహారము నేడు మాకు గివ్ us this day our daily bread. దీనిలో ఏమి విశేషం ఏమున్నది? అనుదారం మాకు ఇమ్మన్నాడు, అంతే కదా. నెక్స్ట్ బైబిల్ స్టడీ నుండి నేను చెప్పాను కదా, ఏం చెప్పాను పోయిన వారం? ఏం చెప్పాను బైబిల్ స్టడీలో? ఒక్కొక్కరు స్టడీ చేస్తారు, ఒక్కొక్క గ్రూప్ స్లాట్స్ చేసుకొని మీరు సిద్ధపడి రావాలి. మీరు పంచుకోవాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇక నాకు కూడా ఓపిక లేదు, ఆయాసం ఎక్కువైపోతుంది. ఎప్పుడు ఇట్లా నిలబడి గుట్టుకోమంటాను. సో నెక్స్ట్ బైబిల్ స్టడీకి ఇక్కడ ఈ కింద ఉన్నవాళ్ళు మీరు సమ్మరైజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ ఒక 10 మంది, నెక్స్ట్ 10 మంది అందరు పాలు పొందాలి. నేను చెప్తున్నది కరెక్ట్ అని మీరు ఎట్లా నమ్ముతారండి? నేను అబద్ధాలు చెప్తుండొచ్చు కదా. ఎంతమంది అబద్ధపు ప్రవక్తలు లేరు, వాళ్ళ భాష ఎంతమంది మభ్య పెడుతున్నారు. మీరు డబ్బులు ఇవ్వండి దేవుడు మీరు పరలోకానికి పోతారని, రక్షింపబడని అనడం లేదు, నమ్ముతున్నారు గుడ్డిగా. నేను కూడా అలాంటి మోసగానికి ఆగి ఉండొచ్చు. బట్ జాగ్రత్త, మీరు కూడా చదవండి.
గమనించండి, దేవుడు అందరికీ సమానమైన అభిషేకం ఇచ్చాడు. కాకపోతే మనం దాన్ని ఉపయోగించే దానిని బట్టి ఉంటుంది. మన శక్తి కొలిది ఉపయోగించే దాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, వాడు ఒక 2 కిలోలు బరువు మోస్తాడు. అదే డానిన్ అంటే ఒక 20 కిలోలు బరువు మోస్తాడు. ఇంకా కొంచెం బలవంతులైతే 200 కిలోలు మోస్తుండొచ్చు. కానీ మొత్తానికి బరువు మోసే శక్తి ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి దేవుడు ఈ అభిషేకాన్ని ఇచ్చాడు, ఉపయోగించుకోండి. ఓకే, దీనిలో ఏముంది? దీనిలో ఏం లేదు కదా. ముందుకు వెళ్ళిపోదాం. 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము ఏంటి చెప్పండి మరి. ఇక్కడ చెప్పింది ఏంటంటే, బాగా చదవండి, దాంట్లో ఏముంది? మాకు దయచేయము. ఏం దయచేయాలి? ఆహారం దయచేయాలి. ఎన్ని దినాలకి దయచేయాలి? అంటే రాజ్య సంబంధులు జీవించవలసినది ఆ ఒక్క రోజుకి మాత్రమే, రేపు మనది కాదు. అంటే సాధారణంగా మన అలవాటు ఏంటి? మనము నెలంతటికి సరుకులు తెచ్చి పెడతాం. కోవిడ్ తర్వాత నేను మా ఇంట్లో చెప్పినాను, ఎప్పుడు ఏమి గవర్నమెంట్ బ్లాక్ చేసేస్తుందో ఎప్పుడు 3 నెలల స్టాక్ ఉండాలా. ఇది కానీ పరలోక రాజ్యవారసులు ఆ ఒక్క దినము కోసమే, ఏ దినముకు ఆ దినం. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రేపు మాది కాదు, ఏది కూడా శాశ్వతము కాదు. రేపటి గురించి ఆందోళన అనేది ఉండదు. ఏమి జరుగుతుందో యేసుప్రభువు అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కానీ దేవుడు ఇచ్చేది వాళ్ళకు ఇస్తున్నాడు. దేవుడు ఇస్తాడండి. మా అమ్మ చెప్తుంటది, వాళ్ళు 7 మంది అన్నదమ్ముళ్ళు, 2 ఆడపిల్లలు, 9 మంది సంతానం. వాళ్ళ ఆయన పాస్టర్. ఒక దినం వాళ్ళ ఇంట్లో ఏం లేదంట తినడానికి. పాస్టర్ గారికి ఎక్కడ దొరుకుతుంది? ఈ కాలం పాస్టర్లు కాదు కదా, వాళ్ళు అసలైన పాస్టర్, డెడికేటెడ్ పాస్టర్స్. సో వాళ్ళ నాన్న అంటే మా తాతగారు అన్నారంట, ప్రార్థన చేయండి, అందరు కలిసి ప్రార్థన చేద్దాం, దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు అని అందరూ ప్రార్థన చేస్తున్నారంట. సో మా చిన్నమ్మ తర్వాత ఇంకొక అబ్బాయి ఉన్నాడు, సువర్ణరాజు. ఆయన ప్రార్థన చేసి ఆమెన్ అన్నాం. ఆమెన్ అనేటప్పటికీ ఒకరు వచ్చారంట. వచ్చి అంత వంటలు, వార్పులు, నాన్ వెజ్ అన్ని మసాలా తాలింపు అన్నం తీసుకుని వచ్చారంట. ఎవరండి అంటే, ఆ దినము ఆ ఊర్లో ఒక డిఎస్పి ఉండేవాడు. ఆ డిఎస్పి వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ అయింది. ఫంక్షన్ అయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, చాలా ఎక్కువ వండినారు, చాలా మిగిలిపోయింది. సో వాళ్ళు అన్నారంటే, ఏం చేయాలి దీన్ని అంటే, ఎవరు అన్నారంటే, అయ్యా బాబా పుణ్యం వస్తుంది, పాస్టర్ గారి ఇంటికన్నా పంపించండి అని అన్నారంట. సో ఆయన పంపించారు. భక్సి గారు కూడా ఒకసారి కాన్వకేషన్ అప్పుడు బియ్యం లేవు, మీటింగ్ జరుగుతోంది. అందరూ అన్నట్టు, బ్రదర్ డబ్బులు లేవు, బియ్యం లేవు, వేలకు వేల మంది ఉన్నారు, ఎక్కడి నుండి తేవాలి? ఆయన అన్నాడంట, మీరైతే అవన్నీ సిద్ధపరచుకోండి, దేవుడు ఇస్తాడని. సో ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. నీళ్లు మరుగుతూ ఉన్నాయి పొయ్యిల మీద, ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఆమెన్ అనేటప్పటికి వర్షం వచ్చింది. థామస్ లీ అనే అతను, ఆయన రైల్వే జనరల్ మేనేజర్గా ఉండేవాడు. ఆయన ఏం చేశాడంటే, వచ్చేటప్పటికి బియ్యం అంతా ఇదైపోతుందని ఏం చేయాలి అంటే ఆయనకి ఇట్లా తెలిసి వచ్చింది. వెంటనే ఆయన ఏం చేశాడంట, లారీ తెచ్చి దాంట్లో నింపి పంపించేసాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. జార్జ్ ముల్లర్ అనాథ శరణాన్ని నడిపించేవాడు. ఏమి లేదు తినడానికి. పిల్లలందరికీ చెప్పినాడంట, ప్రార్థన చేయండి. వాళ్ళు విశ్వాసి యొక్క లక్షణం ఏమై ఉండాలి అంటే, ఏముండాలి?
భవిష్యత్తు గురించి చింతించనక్కర్లేదు, పిల్లల విషయం కూడా చింతించనక్కర్లేదు. ఎందుకు? నీతిమంతుని కుమారులు భిక్షమెత్తుట విడిచిపెట్టాడుట నేను చూడలేదంటాడు. మనం నీతిమంతులు అయితే మన పిల్లలకు ఆశీర్వాదము ఉంటుంది, వాళ్ళు నీతిమంతులు అయితే వాళ్ళ పిల్లలకి ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి ఇదనమాట. ఇవన్నీ మనం ఇంకోటి ఏంటంటే దీని యొక్క భావం అంటే మీరు రేపటికి పెట్టుకోవద్దని కాదు, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును అనే వాక్యం చెప్పబడింది. ఆ దానిని ఆధారం చేసుకుని పలికిన మాట ఇది. ఉదాహరణకు ఇశ్రాయేలీయులు దీంట్లో ఉన్నారు, ఎక్కడ? అరణ్యంలో. మన్నా ఎన్ని దినాలకు వచ్చింది? ఏ బ్రదర్? నేను దాచిపెట్టుకుంటాను, కొంత ఉంటుందా? ఆ దినంకు మాత్రమే. తర్వాత నెక్స్ట్ వచనం ఏంటండి? 12వ వచనం. ఆ రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించులాగున మా యొక్క అపరాధములను నీవు మమ్మల్ని క్షమించు స్వామి. సాధారణంగా ఎవరైనా మనల్ని తప్పు పట్టినప్పుడు మనం ఇమ్మీడియట్ గా ఏం చేస్తాము? ఫస్ట్ రియాక్షన్ ఏముంటది? ఇప్పుడు పిల్లలే ఉన్నారు, వాళ్ళంతా మాట్లాడుతున్నారు, ఏంటి అంటే వాడు ఏం చేస్తాడు? వెంటనే ఈయన అంకుల్ కదా. ఎందుకు? ఆ స్వభావం మనకు మొదటి నుండి వచ్చింది కదా. ఇది ఫస్ట్ నేర్చుకోవాలి మనం. ఫస్ట్ లాగానే మనం ఒప్పుకోము మన తప్పు, వెంటనే అది మనం కారణం చెప్తాం ఎందుకయింది అని. అరే ఏం భర్త అంటాడు, అరే ఉప్పు ఎక్కువైపోయిందంటే వేసేటప్పుడు వాడు నా పాప ఇట్లా చేయి కొట్టింది, కొంచెం ఎక్కువ పడింది. అవును పడింది, అవును తప్పు అయిపోయిందంటే అయిపోతుంది కదా. ఎట్లా పడింది, దాని ఉప్పు రుచి మార్చలేము. ఎందుకు దానికి ఎక్స్ప్లెనేషన్? ఆమె తగిలింది, తలుపు అడ్డం వచ్చింది, ఏదో కారణం. ఏది లేకపోతే ఏదో ఒక దాని మీద గోడ తగులుకొనింది, గోడ ఏమైనా కదా. మానవుల్లో అది పోవాలి. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే ఒప్పుకుంటున్నారు, నేను కూడా అపరాధిని, నేను నీ బిడ్డనైనంత మాత్రాన నేను అపరాధము చేయటం లేదు అని నేను అనుకోకూడదు. అందుకే నేను ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఈ ఒప్పింపుతోనే ప్రార్థన చేస్తా, ప్రభా నేను మాత్రము, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధ దేవుని ముందు ఎప్పటి వరకు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎంత బైబిల్ చదివినా ఆ పరిశుద్ధత ముందు 0.00001% కూడా మనలో లేదు. అలాంటి మనము ఏ విధముగా ఆయనను ఎదుర్కోగలము? తండ్రి అని పిలుస్తున్నంత మాత్రాన ఆయన ఎదురు రావడానికి మనకు అర్హత ఉండాలి కదా. అందుకు గాను ప్రభువా నీ రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించు, ధైర్యముగా నీ సన్నిధికి వచ్చేటప్పుడు నాకు సహాయం చేయి. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించినలాగున. అంటే ఇక్కడ రెండు పట్టిస్తున్నాడు. ఒకటి, నీవు ఏ విధంగా పాపములను క్షమిస్తావో అదే దయాగుణం, క్షమాగుణము మేము కూడా ప్రదర్శించాలి. అప్పుడే నేను ఇతరులను క్షమించగలను. ఆ ప్రకారము నా పాపములను కూడా క్షమించండి. అర్థం ఏంటి? వారిని క్షమించకపోతే మనకు పాప క్షమాపణ సింపుల్ అండి. మనం ఎంత గోడ కొట్టుకున్నా, ఎన్ని పాపాలు ఎన్ని రోధించినా కూడా ఇతరులను క్షమించకుండా మనకు పాప క్షమాపణ అనేది లేదు. ఓకే, నెక్స్ట్ వచనం ఏంటి? మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించు. గమనించండి, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని, కొన్ని చోట్ల కీడు నుండి తప్పించమని కూడా ఉంటుంది. శోధన అంటే ఇక్కడ
పరీక్ష, సింపుల్ గా మమ్మల్ని పరీక్షలోనికి తేక కీడు లేకపోతే దుష్టుల నుండి మమ్మల్ని తప్పించింది. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే కొన్నిసార్లు మన యొక్క నిజ స్థితి తెలియజేయడానికి ప్రభువు కొన్ని పరీక్షలు అనుమతిస్తాడు. యోగ జీవితంలో అది పరీక్ష. బంగారము మేలిమి బంగారముగా మార్చడానికి దేవుడు అగ్నికూటం ద్వారా నడిపిస్తాడు. సో పరీక్షలు అనేటివి విశ్వాసులకు సర్వసాధారణం. కానీ మనం ఏం చేస్తామంటే దానిలో నుండి పరిగెత్తిపోవాలని చేస్తాం. మనకు పరీక్షలు వద్దు, పరీక్ష లేకుండానే పాస్ కావాలి. సాధ్యమా? ఏం మోజెస్ పరీక్ష రాకుండా లేదు, పరీక్ష ఎదుర్కోవాల్సిందే. కొద్ది గొప్ప ప్రయాసపడు, మిగతాది నేను సాయం చేస్తాను. సో కొన్నిసార్లు తండ్రి మనల్ని పరీక్షించి శోధనలోనికి తీసుకొని వస్తారు. మరి ఈ ప్రార్థన ఎందుకు చేయమన్నాడు? ఎందుకు అంటే ఆ పరీక్షను ఎదుర్కొన్నప్పుడు విశ్వాసంలో ఉండవలసిన ఒక లక్షణం ఏమిటి అంటే, గుణం ఏంటంటే, ప్రభువా ఈ పరీక్షను ఎదుర్కోవడానికి నాకు శక్తి చాలదు, అంటే నేను బలహీనుడను. మనము బలహీనులై ఉన్నప్పుడు ఆయన మనల్ని బలపరుస్తాడు. పర్వాలేదు ప్రభువా, నేను ఈ శోధన నేను ఎదుర్కొంటా, ఉస్సమన పడిపోతాం. మహామహులే ఎగిరిపోయినారు, నువ్వు నేను నథింగ్. సో అది ఒక దాని యొక్క సారాంశం. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే, ప్రభా నేను బలహీనులను, ఈ పరీక్షను నాకు ఎదుర్కోవడానికి నాకు శక్తి చాలదు. ఈ పరీక్ష వలన దుష్టుడు ఏదైతే నాకు నష్టం చేయాలని ప్రయత్నిస్తున్నాడో ఆ కీడు నుండి, ఆ దుష్టత్వం నుండి నన్ను తప్పించుము. అది దాని యొక్క భావం. తర్వాత ఏంటి? మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. సింపుల్ అండి. దీనివల్ల ఇంకోటి ఏమవుతుందో అర్థమవుతుంది. నేను నియర్గా ఇట్లా తలూపుతుంది. సింపుల్ అంటే అంకల్ ముగించేయండి, నాకు కూడా టైం అవుతా ఉంది, ఇంటికి వెళ్ళాలి అంతా నియర్గా అయిపోయింది. ఏం చేయాలి మరి? నాకు ఇచ్చిందే 12:15 సరే, ఏమై ఎక్కడున్నా మనం క్షమించడం కదా. మీరు పరీక్షించని ఎడల కండిషన్ అంటే ఇఫ్ యూ ఫర్గివ్ యూ విల్ బి ఫర్గివెన్, ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్ యూ విల్ నాట్ బి ఫర్గివెన్. సింపుల్, ఆ సింపుల్. దానికి ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. కాకపోతే ఈ ఒకటి విషయం ఏంటంటే, అలా క్షమించకుండా మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. సింపుల్. కష్టం కదా. క్షమించే మనసు ఇమ్మని ప్రార్థన చేయాలి. తర్వాత నెక్స్ట్ 16-18. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారణ దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను విధానం చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. ఉపవాసము చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుకొను. అప్పుడు ఎప్పుడు నువ్వు ఈ విధంగా ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ముఖం వికారంగా కాకుండా అసలు ఉపవాసం లేనట్టే ఉండి మీరు సింపుల్. ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకో. కాకపోతే ఇక్కడ దీని యొక్క ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. మీరు ఉపవాసం ఉన్నప్పుడు అంటే అర్థం ఏంటంటే, సాధారణంగా ఏమంటే ఉపవాసం తిండి తినకపోవడం కాదు. మనం కూడా ఉపవాస ప్రార్థన సెకండ్ సాటర్డే అంటాం, తినకుండా వస్తాం, అది వేరే విషయం. తిండి తినకపోవడము ఉపవాసం కాదు. నాకు ఒకటి చెప్పండి,
10th క్లాస్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ లో ఫెయిల్ అని వచ్చింది. బిడ్డ ఏడుస్తూ కూర్చుంటది. తల్లి వచ్చమ్మా, పర్వాలేదు లేవే, నువ్వు చాలా కష్టపడినావు, నువ్వేం బాధపడదు, నీకోసం నేను బిర్యానీ వండినా అని మీరు పెడుతుంది. తిడతారా? ఫెయిల్ అయినా మొద్దుదానా, ఎప్పుడు చూడు టీవీ చూస్తా ఉంటావు, మొబైల్ చూస్తా ఉంటావు, సిగ్గు లేదు, ఎంత చెప్పినా మీ నాయన చెప్తే వినలే, నేను చెప్తే వినలే. ఇప్పుడు ఆ మొబైల్ దగ్గరికే అది పాస్ చేస్తుంది. ఇది మన రియాక్షన్. సపోజ్ ఇవన్నీ అయిపోయినా కూడా కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు ఎంకరేజ్ చేయండి, పర్వాలేదమ్మా, డోంట్ వరీ, ఇప్పుడు కావాలి నెక్స్ట్ టైం అటెంప్ట్ చేసుకోవచ్చు, రా భోజనం చేయి అంటారు. స్వీట్ తింటావా? ఒకవేళ నువ్వు ఆ పొజిషన్ లో ఉంటే, జస్ట్ ఎగ్జాంపుల్, నువ్వు ఫెయిల్ అవుతావని కాదు, అయిపోయింది, 10th క్లాస్ అయిపోయింది, తింటావా? ఎందుకు తినవు? అది ఉపవాసమా? ఉపవాసం తిండి తినకపోవడం ఉపవాసం కాదండి. భారముతో దేవుని సన్నిధికి తిండి ఉండి కూడా తినలేని మనస్సు కలిగి భారముతో దేవుని దగ్గర వచ్చి గోజాడుతాం చూడండి, అది నిజమైన ఉపవాసం. అది ప్రభువు చెప్తున్నాడు ఇక్కడ. ఇలాంటి ఉపవాసం ఉన్నప్పుడు అని ఉపవాస ప్రార్థన పరిగెత్తుకొని రావడం, మనం ఒక వస్తుంది మనకు అలవాటు ప్రకారం మనం చేస్తున్నాం, టీకే పర్వాలేదు, కానీ నిజమైన ఉపవాసం అంటే ఇది. తినడానికి అవకాశం ఉండి కూడా హృదయంలో భారంతోటి తినకుండా ప్రభు దగ్గరికి వచ్చి గోజాడుతాం చూడండి, అది నిజమైన ఉపవాసం. అందుకే ధర్మం చేయడానికి ఉపవాసానికి తేడా ఏంటి అంటే, ధర్మం అనేది మన యొక్క ఆధీనంలో ఉన్నదాన్ని మనము హృదయపూర్వకంగా వేరే వాళ్ళకి ఇస్తాం. కానీ మన ఆధీనంలో ఉన్న దానిని మన కొరకు, మన ఎంజాయ్మెంట్ కొరకు, మన సంతోషం గురించి దానిని తీసుకొనక త్యాగం చేస్తాం చూడండి, అది ఉపవాసం. ఇప్పుడు అర్థమైందా? అందుకే ప్రభు అన్నాడు, మీ ఉపవాసాలు అన్ని కూడా ఏం ఉపవాసాలు? దొంగ ఉపవాసాలు, వేషధారణతో కూడినవి. కాబట్టి ఆయన అంటున్నాడు, ఉపవాసం ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తే ఏమన్నాడు? రహస్యమంగా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు, లేకపోతే ప్రతిఫలం అనేది ఉండదు. సో ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ బైబిల్ స్టడీలో నెక్స్ట్ ఏంటి? పైకి వెళ్ళి బాబు, దానికి పైన ఏముంది? 5 4 అది 5. ఫస్ట్కి వెళ్ళిపో, ఫస్ట్కి 5 పాయింట్స్ 7 పాయింట్స్. ధనములకు సంబంధించి, ధనవంతులకు సంబంధించి రాజ్య ప్రజల వ్యవహారం ఏ విధంగా ఉండాలి అనేది మనము నెక్స్ట్ బైబిల్ స్టడీలో చూద్దాం. ఏమైనా డౌట్సా? ఏమండి? డౌట్స్ లేవు. డౌట్స్ ఉన్నా అడగారు. 1 o'clock అయిపోయింది. సరే మరి బ్రదర్, నేనే చేసామంటారా? అనౌన్స్మెంట్స్ అండి. యాక్చువల్లీ శేఖర్ గారు నన్ను చేయమంటున్నాడు, టైం అయిపోయింది కాబట్టి. సోమవారం నుండి శనివారం ఉదయం వరకు, శుక్రవారం వరకు, సెకండ్ సాటర్డే, ఇంకా సెకండ్ సాటర్డే రాలేదు కదా, రైట్, సారీ. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 5 గంటలకు ప్రార్థన ఉంటుందండి. 5 నుండి దయచేసి 7 గంటలకు ముగించడానికి ప్రయత్నం చేయండి. మనం నేర్చుకున్న ప్రార్థన ఏ విధంగా చేయాలి అని అర్థమైందా? సో దాన్ని పాటిస్తాం. రాజ్య ప్రజల చట్టం, ఆ చట్టాన్ని మనము అనుసరిద్దాం. రైట్. మంగళవారం, గురువారం, శనివారం రాత్రి 8 గంటలకు సహోదరుల కూడిక ఆన్లైన్ ఉంటుంది. బుధవారం రాత్రి 7:30 గంటలకు సంఘ ప్రార్థన ఆన్లైన్ ఉంటుంది. శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు బైబిల్ స్టడీ ఆన్లైన్ ఉంటుంది. ప్రభు చిత్తం అయితే వచ్చే ఆదివారం 9:30 గంటలకు ఇక్కడ మనం ఆరాధనకు కూడుకుంటాము. ఉపవాస ప్రార్థన మాత్రం 13వ తారీఖు ముందుగా జ్ఞాపకం పెట్టుకోండి.
ఎవరైనా ఏమైనా సాక్షి